హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్లా నిజంగా కళ్యాణ్ని పాపం అనిపించింది. నాకు కళ్యాణ్ చూస్తే రీజన్ చెప్తున్నా, కళ్యాణ్ ఈజ్ బెస్ట్ 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 బెస్ట్. ఆయన గ్రాఫ్ ఏడుకో పోయింది. నిన్న అది తీసేసినాక ఆయన చాలా బాధపడ్డాడు. ముగ్గురు ఫ్రెండ్స్ అంటాడు, అరే నేను నిన్ను బెస్ట్ ఫ్రెండ్, నువ్వు నన్ను బెస్ట్ ఫ్రెండ్ అన్నావు గారా, ఎలా వచ్చిందిరా నోటి నుంచి నన్ను తీసేయమని అని భలే మాట్లాడు. నిజంగా చాలా బాధ అనిపించింది. రీతు కూడా ఏడుస్తుంది, కళ్యాణ్ ఏంది కళ్యాణ్ నువ్వు మరీ మరీ ఇట్లా మాట్లాడుతున్నావు, ఓకే నువ్వు నాకు కాంపిటీషన్ అనిపించింది తీసాను అంటే, మీ నోటి నుంచి నా పేరు వినడం అయితే నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదురా, నాకు అస్సలు అబ్బా ఏంద్ర బాబు ఇదే అని ఒక థాట్ అనిపించిందిరా కళ్యాణ్ అని అంటే. కళ్యాణ్ ఏడుస్తుంటాడు, చాలా ఏడుస్తుంటాడు ఘోరంగా. రియల్ చాలా బాధపడుతుంటాడు కళ్యాణ్. రియల్ కళ్యాణ్ బాధలో కరెక్టే ఉంది. ఎందుకు కరెక్టే ఉందని నేను కూడా చెప్తా. ఎందుకంటే వాళ్ళు తీయరనే నమ్మకంతోనే ఆయన బ్లూ దాంట్లో అది వేయడు అని చెప్తాడు కళ్యాణ్. మీ ఒక్కరని మీరు ఆడ డెమాన్ వచ్చిన నా పేరు రాదు వాడి నోటి నుంచి, కాబట్టి నేను చేస్తా. నేను వాడు కెప్టెన్ అయినప్పుడు వానికి సపోర్ట్ చేయాలి, వాడు కెప్టెన్ అయ్యేటప్పుడు వానికి సపోర్ట్ చేయలేదు, నాకు సపోర్ట్ చేయడా అని ఫుల్ బాధపడతాడు. నిజంగా అబ్బా ఏంద్ర బాబోయ్ అని అంత బాధపడతాడు. రియల్ నాకు కళ్యాణ్ చూస్తే బాధ అనిపించింది. రియల్ మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. నిజం కళ్యాణ్ 2 రోజులు ఇచ్చి పడేసిండు గేమ్ ఆడినాక లాస్ట్ కెప్టెన్సీ రాకపోతే ఆ బాధ ఎంత ఎంత ఉంటుందో మీకు కూడా అర్థమవుతుంది పక్కా. నిజంగా కళ్యాణ్ ఈజ్ బెస్ట్ బెస్ట్ బెస్ట్. రీతు వీళ్ళు అతని పేరు చెప్పకుంటే చాలా బాగుండేది, డెమాన్ అతని పేరు చెప్పకుంటే బాగుండేది అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే కానీ ఒక లైక్ కొట్టుకొని మీకు ఏమనిపిస్తే ఒక కమెంట్ చేయండి.